పార్లమెంట్ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఎలక్షన్ ఏజెంట్ గా పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించి తమ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యేలా తమ బాధ్యతలను నెరవేర్చాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని పలు కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సెంటర్లను అలుపెరగకుండా ఆయన స్పందించారు. तो सलीम भाई वो से जना को छुट्टियां नहीं आएगी। చెదురు మదురు ఘటనలు మినహా పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎంపీ అభ్యర్థులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తన స్వగ్రామమైన బజార్ హత్తూర్ మండలం జాతర్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉట్నూరులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా 7 గంటలకే నా ఓటును వినియోగించుకున్నాను. తప్పకుండా
మేము కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఒక ప్రశ్నించే గొంతుకగా నా ప్రజలు ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను తప్పకుండా పంపిస్తారు. విజయం మాదే.